నర్సాపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక 4 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశాడు. పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి, నేను పార్లమెంట్కి వెళ్తున్నాను, మీ సమస్యలు ఏమైనా సరే ఉంటే నాకు కామెంట్ చేయండి, మీ సమస్యలన్నింటిని కూడా నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. డ్రాప్ యువర్ ఇష్యూస్ ఇన్ కామెంట్స్, ఐ విల్ రైజ్ దెమ్ ఇన్ పార్లమెంట్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. నా సామిరంగా ట్వీట్ చేయడం ఆలస్యంగానే నెటిజన్లు మాత్రం బీభత్సంగా కుమ్మి పడేశాడు. మామూలు గుమ్మలే. ఆ కామెంట్ చూస్తే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఈ 19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదా, ఈ సమస్యలన్నింటిని కూడా అన్ని సమస్యల్లో ఒక సమస్య కూడా ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం తీర్చలేదా? అబ్బా కామెంట్ చూస్తే మాత్రం ఆయన కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా షాక్ అయిపోయింటాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సమస్యల విలువ బీభత్సం. పాప ఆయనే అవాకే ఉంటాడు. ఏంద్రాడు ఆయన ఇన్నున్నారా బాబు, అన్నెసెసరీగా పోస్ట్ చేసినట్టుకున్నాను అని చెప్పేసి ఆయన అనుకుంటాడేమో. అంటే ఆయన పబ్లిసిటీ స్టంట్ చేయబోయి అడ్డంగా ఇరక్పోయాడు అనేసి చెప్పుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలను సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏకరో పెట్టారు. దెబ్బకి పాపం జడుచుకొని ఉంటాడు మన లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకీ కామెంట్స్లో చూడండి, దాంట్లో మిక్స్డ్ అందరూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కొన్ని కామెంట్స్ మీకు వినిపిస్తా. అయ్యా శ్రీకృష్ణదేవరాయలు గారు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి కదా, మరి వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో ఒకసారి పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్తే బాగుంటుంది అనేసి కొంతమంది. అదేవిధంగా స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఒకసారి పార్లమెంట్లో ప్రస్తావన చేస్తే చాలా బాగుంటుంది ఇంకొంతమంది. లాలెస్ ఆంధ్ర పొలిటికల్ అపోనెంట్స్ టార్గెటెడ్ బై తెలుగుదేశం పార్టీ, రెడ్ బుక్ రైజ్ దట్ ఇష్యూ అని చెప్పేసి కొంతమంది. అదేవిధంగా స్టాప్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆంధ్ర మెడికల్ కాలేజెస్, అదేవిధంగా హాస్పిటల్స్, అలొకేషన్ ఆఫ్ క్యాప్చర్ మైన్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు పోలవరం అండ్ అమరావతి, ఇంక్రీజ్ సపోర్ట్ టు ఫార్మర్ అండ్ ఫార్మింగ్ కమ్యూనిటీస్, అదేవిధంగా స్టాప్ లోన్ రైట్స్ ఆఫ్ అని చెప్పేసి కూడా ట్వీట్ చేశాడు. ఇంకొంతమంది అప్పులు తెచ్చుకోవడం తగ్గించాలని చెప్పేసి ఇంకొంతమంది. బాగా సామాన్యంగా సేవ్ మెడికల్ కాలేజెస్, సే నో టు పీపీపీ, ఇంకా చాలా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేవలం గనులు లేకపోవడం వల్లనే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయల అదనంగా ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ తప్పించి అన్ని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ స్టీళ్లకు సొంత గనులు ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావన చేయండి అని ఇంకొంతమంది. హెల్త్ కేర్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో చాలా పూర్గా ఉంది ఈ గత 19 నెలల నుంచి, వాటి గురించి ఒకసారి అడగండి. అన్ఎంప్లాయ్మెంట్ పీక్ లెవెల్లో ఉంది, వాటి గురించి మాట్లాడండి. అదేవిధంగా ఫార్మర్స్ గురించి ప్రస్తావించండి. కామెంట్స్ మాత్రం నా సామాన్యంగా బీభత్సం. ఇంకా అమరావతికి అప్పుగా కాకుండా గ్రాంట్గా డబ్బులు అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. రాష్ట్రంలో రోజుకొక అత్యాచారం జరుగుతుంది, దాని మీద మాట్లాడండి. తర్వాత అందరూ కామన్గా అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కాకుండా చూడండి. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కాకుండా చూడండి. రైతులను ఆదుకోండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వండి. ఇవే. అదేవిధంగా అమరావతికి అప్పుగా కాకుండా గ్రాంట్గా డబ్బులు అడగండి. హత్యలు, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా ప్రస్తావించండి అని చెప్పేసి ఇంకొంతమంది. ఇంకొకరు గమ్మత్తైనటువంటి కామెంట్ పెట్టారు. నారా లోకేష్ గారు గతంలో ఒక ట్వీట్ చేశాడు. 12 years ఆఫ్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, హైదరాబాద్ మెట్రో స్టిల్ ఏ డిస్టెంట్ డ్రీమ్, 19 months ఆఫ్ టీడీపీ, విజయవాడ మెట్రో టు బీ కంప్లీటెడ్ బై December 2018, హైదరాబాద్ చూజ్ వైజ్లీ. ఎప్పుడు వేసింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్యకాలంలో నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినట్టే ట్వీట్. 2018 కల్లా విజయవాడలో మెట్రో కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఇప్పుడు 2025 వచ్చింది. దాని గురించి ఒకసారి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒకసారి పార్లమెంట్లో ప్రస్తావించండి. అదేవిధంగా మీ నారా లోకేష్ గారిని కూడా అడగండి.
ఆ విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి స్టేటస్ ఏంటని చెప్పేసి ఒకసారి పార్లమెంట్లో అడగండి అని చెప్పేసి కూడా మంచి క్వశ్చనే అది కూడా. తర్వాత చాలామంది మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ ఆపండి అనేసి చాలామంది కామెంట్ చేశారు. ఇంకొంతమంది చాలా పెద్ద పెద్దవి చేసినారు టైట్, అసలు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలి అంత పెద్ద పెద్ద మెసేజ్ టైప్ చేయడం అంటే. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఒక అతను పోస్ట్ చేశాడు, ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ నరకం, ఇంకా ఎన్ని రోజులు మేము భయంతో తిండి లేక నిద్రలేని రాత్రులు గడపాలి, దీని గురించి ఒకసారి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి. అదేవిధంగా గుంటూరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎయిర్ పొల్యూషన్ 144 ఉందంట, చాలా పూర్గా ఉందంట, దాని గురించి కూడా ఒకసారి మాట్లాడని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేశారు. ఇంకొంతమంది సార్ ఐఎమ్ ఫ్రమ్ రాజంపేట అండ్ లైవ్స్ ఇన్ చెన్నై ఫర్ జాబ్ పర్పస్, టుడే ఐ బాట్ 3 bananas at 30 rupees, 10 rupees each, approximately 500 grams approximately, but farmers are not getting even 25 to 30% of the price. The farmer is struggling for almost a year to yield the crop, who gets maximum 15 to 20 rupees per kg, but who is struggling maximum 3 to 4 days is getting minimum 15 rupees to 20 rupees per kg. Above is an example of situation of farmer. Please create a policy and that should promise farmers to continue the cultivation without any loss and no more suicides. People are paying high prices but not going to farmers' pockets. Crop insurance issues, MGRGA job card deletions, poor conditions in hostels and welfare institutions, pending central funds, immediately cancellation of Vizag steel plant privateekarna, law and order collapse in Andhra Pradesh, farmers in severe crisis due to cyclone Monta, crops affected by MSP failure, MSP అంటే అదే, ఇలా బోల్డ్ అన్ని ఒకటి కాదులే చెప్పుకుంటూ పోతే ఇంకో 10 minutes వేసుకోవచ్చు వీడియో. ఇలా అనేక వీడియోస్ చేశారు. అదేవిధంగా నెటిజన్లు ఇంకా ఒక ప్రశ్న కూడా ప్రశ్నించారు, జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు తెచ్చినటువంటి 3 ప్రాజెక్టులు అన్నీ ఈయనగానే తెచ్చినట్టు అందరినీ మాయమాటలు చెప్పి నమ్మించాడు లావు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగుదేశం పార్టీలో గెలిచి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి ఆ ప్రాజెక్టుల అతి గతి లేదు ఎందుకు అని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నించారు. దీనికి కూడా ఒకసారి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే దాంట్లో వచ్చేటువంటి కామెంట్స్ మాత్రం బీభత్సం. ఇంకా పబ్లిసిటీ స్టంట్ చేయబోయి అడ్డంగా బుక్ అయిపోయాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనేసి ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాపం ఎందుకయ్యా ఇవన్నీ మనకి అన్న విధంగా ఆయన చూస్తున్నారంట.